హాయ్ హాయ్. ఈరోజు మన పదబంధం ఆగిపోకు. చిన్న మాటే కానీ పెద్ద అర్థం ఉంది. ఎందుకంటే చాలాసార్లు మనం ఆగిపోవాలనిపించినప్పుడు అదే ముందుకు సాగాల్సిన సమయం. రన్నర్ యొక్క శ్వాస. ఒక రన్నింగ్ రేస్లో మీరు పాల్గొన్నారని ఊహించుకోండి. మొదటి ల్యాప్ తర్వాతే శ్వాస ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. మీరు ఆగిపోవాలని అనిపిస్తుంది. కానీ మీరు చిన్న చిన్న అడుగులు వేస్తూ కొనసాగుతారు. చివరికి ఫినిష్ లైన్ దాటుతారు. అదే ఆగిపోకు అనే పదం యొక్క శక్తి. ఉద్యోగాన్వేషణ. ఒక యువకుడు ఒక నగరంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక్కో ఇంటర్వ్యూలో విఫలమవుతుంటాడు. ప్రతిసారి నిరాశ కలుగుతుంది. ఆగిపోవాలనిపిస్తుంది. కానీ అతను ఆగిపోలేదు. ఒకరోజు అతను కలల కంపెనీలో సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే అతను తనకే చెప్పుకున్నాడు ఆగిపోకూడదని. చదువులో ఓటమి. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అవుతాడు. అతనికి అనిపిస్తుంది ఇక నా వల్ల కాదు, ఆగిపోతానని. కానీ అతను ఆగిపోలేదు. మళ్ళీ చదివాడు. మళ్ళీ ప్రయత్నించాడు. తర్వాత టాప్ ర్యాంక్ సాధించాడు. అతని రహస్యం ఒకటే, ఆగిపోకూడదని. ఆగిపోక యొక్క నిజమైన అర్థం. ఆగిపోక అంటే సమస్యలు చూసి వెనక్కి తగ్గిపోవడం కాదు. అంటే ముందు కదలడమే. మీరు ఎంత స్లోగా నడిచినా ఆగిపోకపోతే మీరు గమ్యానికి చేరుకుంటారు. మీ కలలు సాధించడానికి ఒక్కో అడుగు ముందుకు వేయడం, అదే ఆగిపోకు. ఒక క్షణం ఆలోచించండి. మీరు ప్రస్తుతం ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి? కామెంట్స్లో చెప్పండి. ఒక చిన్న ఛాలెంజ్. ఈ వారం మీరు ఆగిపోకుండా ముందుకు సాగబోయే ఒక చిన్న పని ఏది? అది చదువు కావచ్చు, కొత్త పని కావచ్చు. ఆగిపోకు యొక్క శక్తి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకప్పుడు చాలు, ఇక ఆగిపోదా అనే క్షణం వస్తుంది. కానీ మీరు ఆగిపోకుండా కొనసాగితేనే మీరు కొత్త అవకాశాలు కనుగొంటారు. మీ అసలైన బలం తెలుసుకుంటారు. మరియు మీ కలలను నిజం చేస్తారు. అందుకే గుర్తుంచుకోండి, ఆగిపోకు. ఆగిపోకు అనే పదం యొక్క శక్తిని గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుర్తుంచుకోండి, ఆగిపోకు.